హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ నేను మీ ముందుకు వచ్చానంటే మీకు తెలుసు కదా, మంచి టూర్ ప్లాన్ చేసి ఉంటానని చెప్పేసి. రైట్, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళాలనుకునే ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది అందరికీ తెలిసిందే, చార్ధామ్ యాత్ర. ఎంత విశిష్టమైన ప్రాధాన్యతను సంతరించుకుందో మీ అందరికీ స్పెషల్గా నేను చెప్పే పని అయితే లేదు కదా. మరి ఈ చార్ధామ్ యాత్ర మన బడ్జెట్లో అయిపోతుందా? ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారు వీళ్ళు అనే డౌట్స్ చాలా మంది మదిలో మెదులుతూ ఉంటాయి. మరి ఈ డౌట్స్ అన్నిటికీ చెక్ పెట్టేందుకు మనం ఇవాళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిఎండి రమణ గారితో ఉన్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ అన్నీ ఆయన మాటల్లోనే వివరంగా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సార్, చార్ధామ్ యాత్ర అంటే చాలా కష్టంతో కూడుకున్నది, అందరికీ సాధ్యం కాదు అని ఒక మైండ్లో భయం అనేది క్రియేట్ చేసేసారు చాలామంది. ఇది నిజంగా అందరికీ సాధ్యం అవుతుందా సార్? అందరూ వెళ్ళొచ్చా? కష్టమైనటువంటి యాత్రను సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మార్చేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇవాళ ఒక చార్ధామ్ కాదు, చార్ధామ్, కైలాష్, మానస్ సరోవర్, అమర్నాథ్ అయితే ఇటీవల కాలంలో కంప్లీట్ అయిపోయింది. ఏవైతే భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో, భారతీయ ఆధ్యాత్మిక యాత్ర ప్రపంచంలో ఏవైతే కష్టసాధ్యమైనటువంటి యాత్రలుగా చెప్పబడుతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రతి పర్యాటకుడికి, ప్రతి భక్తుడికి కూడా సులభతరమైనటువంటి యాత్రలుగా మరిచి ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులకి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా తీసుకువెళ్తున్నటువంటి మన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి కష్టం అంటే ఏంటి అంటే సరైనటువంటి సంస్థను చూస్ చేసుకోకపోవడం, ఆ సంస్థలు అక్కడ భోజన సదుపాయాలు సరిగా ఇవ్వకపోవడం, అకామిడేషన్ సరిగా ఇవ్వకపోవడం. చాలా సంస్థలు అయితే ఇటీవల కాలంలో ఏం చేస్తున్నాయంటే కస్టమర్స్ ని తక్కువ ప్రైస్ కి కొన్ని సంస్థలు చూసాం, 20,000 రూపాయలకి చార్ధామ్ యాత్ర, 16,000 రూపాయలకి చార్ధామ్ యాత్ర, ఇలా మోసపూరితమైనటువంటి ప్రకటనలతో వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి ఇలా ఎన్నో సందర్భాలు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే టాపిక్ చాలా పెద్దదవుతూ ఉంటుంది. అసలు చార్ధామ్ యాత్ర అంటే ఏంటి అంటే 4 దివ్యమైనటువంటి ప్రదేశాలు, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 దివ్యమైనటువంటి ప్రదేశాలు భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హైందవ వ్యక్తి తప్పనిసరిగా నేను వెళ్ళాలి, తప్పనిసరిగా చూడాలి, నాకు అవకాశం ఉంటే దైవభూమిగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక్కసారైనా సరే పాదం మోపాలి, ఆ ప్రాంతంలో ఒక్కసారైనా సరే ఆ ప్రదేశాలన్నీ కూడా చూడాలి. ఇవాళ దేశంలో పూజ్య నదులుగా పేరుగాంచినటువంటి గంగా, యమున, సరస్వతి ఈ నదుల యొక్క జన్మస్థానం ఎక్కడ ఉంది అంటే చార్ధామ్ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంది. ఒక సైడు ముఖ్యమైనటువంటి పవిత్ర పుణ్య నదుల యొక్క జన్మస్థానాలు, మరొక సైడు వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ప్రముఖమైనటువంటి బద్రీనాథ్ క్షేత్రం, ఇంకొక సైడు జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే ముఖ్యమైనటువంటి క్షేత్రం. దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి కేదార్నాథ్ ఆలయం. ఇలా ఈ 4 ప్రదేశాలు కూడా అతి ముఖ్యమైనటువంటివి. అందుకే వీటిని చెప్తూ ఉంటారు చాలా మంది, చెప్పడం కాదు వాస్తవం కూడా. 6 నెలలు భక్తుల చేత, 6 నెలలు దేవతల చేత పూజింపబడేటువంటి క్షేత్రాలు ఏవైనా ఉన్నాయంటే ఈ భూమి మీద చార్ధామ్ క్షేత్రాలుగా మనం చెప్పొచ్చు. అందుకే అంతటి దివ్యమైనటువంటి చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ అయిపోయినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ఎంత తండోపతండాలుగా ఆ ఆలయ సందర్శన కోసం హిమాలయ పర్వత శ్రేణులు, హరిద్వార్ మొదలుకుంటే బద్రీనాథ్ క్షేత్రం వరకు మార్గం మొత్తం లక్షలాది మంది పర్యాటకులతో ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలిసిందే. అటువంటి చార్ధామ్ యాత్ర 6 నెలల కాలం పాటు మాత్రమే ఉంటుంది. అందులో జూలై, ఆగస్ట్ ఎక్కువగా వర్షాలు ఉంటాయి, కొండ చర్యలు విరిగి పడ్డము, వర్షపాతం ఎక్కువగా ఉండడము, ఇటువంటి ఏమైనా అసౌకర్యాలు కలుగుతాయి అన్నటువంటి ఆలోచనతో చాలా మంది ఆ 2 నెలలు చార్ధామ్ యాత్రకి కొంచెం దూరంగా ఉంటారు. కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దివాళీ ఫెస్టివల్ వరకు చార్ధామ్ యాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. నిజంగా భగవంతుని బాగా దర్శనం చేసుకోవాలి, దేవతల చేత పూజింపబడేటువంటి దివ్య క్షేత్రాలన్నింటినీ కూడా వివిధ రకాల పూజాది కార్యక్రమాలతో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వెళ్ళాలి. రద్దీ తక్కువగా ఉంటుంది, వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చక్కటి యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో మీ ముందుకు వస్తూ ఉంది. మీకు అందరికి తెలుసా, దేశంలోనే చార్ధామ్ యాత్ర ఆర్గనైజ్ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎవరికి సాధ్యం కాని విధంగా ప్రతిరోజు 200 మంది యాత్రికులతో వేసవి కాలం మొత్తం కూడా కొన్ని వేల మంది పర్యాటకుల్ని
చార్ధామ్ యాత్రకు పంపిస్తూ దాదాపు 200 మంది కిచెన్ టీమ్ ని చార్ధామ్ నలుమూలల ఏర్పాటు చేసి ఏ ఒక్క వ్యక్తికి కూడా కాఫీ టీ మొదలుకుంటే ఇడ్లీ దోశ మొదలుకుంటే చక్కటి భోజన సదుపాయాలతో ఎవ్వరు కూడా చార్ధామ్ వెళ్ళొచ్చాం. చాలా కష్టమైనటువంటి ప్రాంతం, మీరు చెప్పారు చాలా కష్టంగా ఉంటుంది, కాదు, కష్టంగా ఉండేలా తయారు చేశారు. ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ సరిగా లేక, ఇచ్చేటువంటి ఏర్పాట్లు సరిగా లేక చార్ధామ్ యాత్ర అంటే చాలా క్లిష్టమైనటువంటి యాత్ర అని చెప్పేసి క్రియేట్ చేశారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి యాత్రగా ఆర్వి ట్రావెల్స్ మీ ముందుకు తీసుకొని వస్తుంది. కాబట్టి మనకు కేవలం ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. మళ్ళీ చార్ధామ్ యాత్ర కోసం వెయిట్ చేయాలి అంటే 2026 మే మాసం వరకు వెయిట్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి భక్తులకి, పర్యాటకులకి, ప్రకృతి ప్రేమికులకి, హిమాలయ పర్వతాలను దర్శనం చేసుకోవాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సైడు ఆధ్యాత్మిక జీవనంతో పాటు మరొక సైడు అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూసాం అన్నటువంటి అనుభూతి కలగాలి అంటే మాత్రం తప్పనిసరిగా చార్ధామ్ యాత్ర వెళ్ళి తీరాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం అని నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరూ కూడా సెప్టెంబర్ చార్ధామ్ యాత్రలో తప్పనిసరిగా భాగస్వామ్యం అవ్వండి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్నట్టు మా కష్టాన్ని ఇష్టంగా చేసుకొని మీరు మా కళల్ని సాకారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి చార్ధామ్ యాత్ర మా బడ్జెట్లో పూర్తి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్రకృతి ప్రేమికులు కావచ్చు, భగవంతుడి ఆశీస్సులు కావాలనుకునే వాళ్ళు కావచ్చు, చార్ధామ్ యాత్రను మాత్రం అస్సలు మిస్ చేసుకోరు. మరి మీరెందుకండి వెయిట్ చేస్తున్నారు? ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేయండి, వెంటనే మీ యాత్రను మొదలు పెట్టేసేయండి. ఇది ఇవాల్టి మన చక్కనైన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి ఈ ఇన్ఫర్మేషన్. మరో చక్కనైన అంశంతో మళ్ళీ కలుద్దామా? అందరికీ సెలవు, నమస్తే.